వచ్చేసా, కంగారు పడకండి. అరే మామ అర్జెంట్ బండి ఎమర్జెన్సీ రా. తీసుకోరా, ఏ లేవురా. థ్యాంక్స్ రా మామ. వాడు అడగగానే బండి చేస్తున్నావు రా, వాడు అబద్ధాలు చెప్తున్నాడు రా. ఏ వాడు నా ఫ్రెండ్ బే, వాడు నాకెందుకు అబద్ధాలు చెప్తాడు రా వాడు. రాబే చూపిస్తా. సరే పదరా. మనమంతా కలిసి లాని కొడదాం పద. అరే చూడరా. స్లో నడుపు తమ్ముడు. నాకేం కాదులే అన్న, కంగారు పడకన్నా. ఎంతకి తెగించారా? అయిపోయాడు రా వీడు ఈ రోజు. నా బండి నడపడం వచ్చేసింది, నా బండి నడపడం అరే తమ్ముడు జాగ్రత్త. అన్న 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 ఎవరన్నా మీరు? ఎవడరా మీరు? అన్న అన్న కొడతారేంటి? కొడతారు సార్. అరే అడిగితే కొడతారండి. అరే కొట్టకురా, నా తమ్ముడు రాడు. మరి నేనేంట్రా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఎమర్జెన్సీ అని బండి ఇస్తే నువ్వు నన్నే మోసం చేస్తావరా? ఎట్లా అనిపిస్తున్నారా నీకు? అరే తమ్ముడు నీకేం కాదురా తమ్ముడు. నేనంటే నీకు ఎంత ప్రాణం అని, నా కోసం అబద్ధలాడి బండి తీసుకొచ్చా కదన్నా. తమ్ముడు అబ్బా తమ్ముడు ఏం కాదురా తమ్ముడు. అరే ఏమైందిరా వీడికి? అరే చచ్చిపోయాడు రా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు పిచ్చోని వారా? అరే జస్ట్ అలా టచ్ చేసాను అంతేనే. క్యాన్సర్ రా, ఆడు ఎక్కువ రోజులు బతకడు రా. ఆడు బండి నడపాలని చెప్పాడు, కోరికరా. ఏంట్రా షాప్ ఓపెన్ చేసింది, ఓనర్ వచ్చాడు, ఇప్పుడు వెళ్తే తిడతాడేమో, భయం వేస్తుంది. ఏటో లేట్ వచ్చావు, నీ షాప్ అనుకుంటున్నావా? ఇంకోసారి లేట్ వచ్చావు అనుకో, నెక్స్ట్ టైం చెప్పు, జాబ్ నుంచి తీసేస్తా చెప్తున్నా. సారీ సార్, ఇంకోసారి లేటర్ రండి సార్. సరే వెళ్ళి పని చూసుకో. సరే సార్. సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు? మొత్తం అయిపోయింది సార్, ఇంకా పని ఉందా సార్? సాయంత్రం స్టాక్ వస్తుంది, అది సిట్ చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిపో. సార్ ఏంట్రా 2000 కావాలి సార్. ఇస్తాలేరా, రేపు ఇస్తా తీసుకో. సార్ చాలా అర్జెంట్ సార్. 2000 పెద్ద మ్యాటర్ కాదురా, ఇస్తాను రా, రేపు ఇస్తాను తీసుకో. సార్ మీకు 2000 పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్, బట్ ఆ 2000 నాకు చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఇంట్లో బియ్యం బస్తా అయిపోయింది సార్, అందుకని 2000గా తీసుకో. సార్ నాకు కావాల్సింది 2000 సార్, మీరు 2000 ఇచ్చారు సార్, ఈ 500 తీసుకోండి సార్. ప్లీజ్ సార్ తీసుకోండి సార్. సార్ ఈ 2000తో మా ఫ్యామిలీ అంతా కలిసి సార్, ఎందుకంటే సార్ మీ మిడిల్ క్లాస్ సార్, ఆ కష్టాలను తీసుకుని వెళ్ళిపోరా, చెప్తానే నువ్వు టెక్స్ట్ బుక్ లో లెసన్ చెప్పినట్టు ఇందాకటి నుంచి. రాజు రా వచ్చాడు రాజు. ఇదిగోరా ఈ నల్ల సాలరీ తీసుకొని ఊరిపో. సార్ నేను చేసిందే 10 రోజులు, అప్పుడే నెల సాలరీ ఎందుకు ఇస్తుంటారు సార్? అరే ఇప్పుడు నీతో మాట్లాడే టైం లేదు కానీ వచ్చిందా మాట్లాడతా కానీ వెళ్ళు. సరే సార్. ఏంటో చెప్పరా. సార్ నాకు కూడా జీతం ఏంటి సార్, నేను కూడా ఊరుకోతా. ఎందుకురా నీకు? సార్ మీరు క్రిస్మస్ కి ఊరుకోతున్నారు కదా సార్. ఊరు పోవట్లేదురా. మరి ఎందుకు సార్ అబద్ధం చెప్పారు? అంటే చెప్పక్క. అమ్మకి ఒంట్లో బాగాలేదు, ఊరికి రా తమ్ముడు. అక్క నేను ఇప్పుడు రాలేనక్క, నేను 10 రోజులు అవుతుంది అక్క, నేను ఇప్పుడు వస్తే పనిలో నుంచి తీసేసా అక్క. సార్ ఏమైంది సార్? నీకు చెప్తే అర్థం కాదులేరా, వెళ్ళి పని చేసుకో. స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతే అర్థం అవుతుంది. చెవులు మూసుకున్నావేంటి? వాడు డైలాగ్ చెప్పినా వినదు సార్, కానీ నవ్వితే మాత్రం తట్టుకోలేం. అదిగో స్టార్ట్ చేస్తాడు.